హాయ్ వెల్కమ్ టు జైన్ మ్యాథ్. దిస్ ఇస్ యూ నాగేశ్వర్. టుడే మనం ఏపీ తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అయితే నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ ట్రిగనామెట్రీ. ఈ ట్రిగనామెట్రీని మనం ఆ 4 పార్ట్స్ లో అయితే చేయబోతున్నాం. ఆ ఫస్ట్ పార్ట్ లో మనం ఎక్సర్సైజ్ 1 కి సంబంధించి టోటల్ ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకోబోతున్నాం. అలానే దానికి రిలేటివ్ గా ఉన్న కాన్సెప్ట్ అయితే నేను టీచ్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ ట్రిగనామెట్రీ. మనం రియల్ లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే చూడండి, ఇలాంటి సిచ్యువేషన్స్ లైక్ ఒక కరెంట్ పోల్ ఉందనుకుందాం, రైట్? ఆ పోల్ కి మనం ఒక వైర్ ని ఎరెక్ట్ చేసినప్పుడు ఆ గ్రౌండ్ అండ్ వైర్, ఇది గ్రౌండ్. సో ఈ 3 చూడండి ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ చేస్తున్నాయి. అలానే మనం ఒక వాల్ తీసుకున్నాం అనుకోండి, ఒక వాల్. అలానే ఆ వాల్కి ఒక ల్యాడర్ని అయితే నేను ఎలా పెట్టాను, ఆ వాల్కి ఒక ల్యాడర్ని అయితే నేను జారేశాను. అప్పుడు మనకు చూడండి ఆ గ్రౌండ్ కి ల్యాడర్ అండ్ వాల్ 3 కూడా ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ చేస్తున్నాయి. సో అలానే మనం ఎప్పుడైనా పార్క్ కి వెళ్ళినప్పుడు ఆ పార్క్ లో అయితే మనం ఆ స్లైడర్స్ చూసుకుంటాం, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ స్లైడర్స్ కూడా చూడండి, ఆ స్లైడర్ కూడా మనకి ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ చేయబోతుంది, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒక పోల్ హైట్ కానీ, అలానే ఒక వైర్ యొక్క లెంత్ కానీ, డిస్టెన్సెస్ కానీ, రైట్? అలానే వాల్ యొక్క హైట్ కానీ, లేడర్ లెంత్ కానీ, డిస్టెన్సెస్ కానీ, స్లైడర్ యొక్క లెంత్ కానీ అండ్ హైట్ కానీ మనము సింపుల్ గా చూసుకుంటే ఇలాంటి జామెట్రికల్ ఫిగర్స్ ని మనం ఆ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు క్లియర్ గా చెప్పాలంటే, సో ఇలాంటి ప్రాపర్టీస్, ఇలాంటి ట్రయాంగిల్స్ గురించి మనము ఆ ట్రిగనామెట్రీలో మనం నేర్చుకుంటాం. అంటే ట్రిగనామెట్రీలో ఎలాంటి సైడ్స్ కానీ, యాంగిల్స్ కానీ ట్రయాంగిల్ యొక్క ఎలా ఫైండ్ చేయాలి అనేది మనం అయితే బేసిక్ గా నేర్చుకుంటూ ఉంటాం. అందుకే మనం ట్రిగనామెట్రీని ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ అబౌట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. సో బేసిక్ గా మనకు ట్రిగనామెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కోసమే మనం బేసిక్ గా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే చూడండి, మనం ఒక పోల్ యొక్క హైట్ ఫైండ్ చేద్దాం అనుకున్నాం. ఈ రియల్ లైఫ్ సిచ్యువేషన్ చూసుకుంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ 90%, 95% మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని మాత్రమే యూజ్ చేయబోతున్నాం. ట్రిగనామెట్రీ అనే వర్డ్ మనకి యాక్చువల్లీ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. గ్రీక్ వర్డ్స్ అయిన ట్రిగనాన్ అండ్ మెట్రాన్ అనే ఈ 2 వర్డ్స్ నుంచి అయితే డిరైవ్ చేయబడింది ట్రిగనామెట్రీ. బేసిక్ గా ట్రిగనాన్ అంటే ట్రయాంగిల్ అని చెప్పొచ్చు మనం, అండ్ మెట్రాన్ అంటే మెజర్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ అంటే మెజరింగ్ ట్రయాంగిల్స్, వాట్ వి కాల్ ఇట్ యాస్ ట్రిగనామెట్రీ అని అయితే మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఒక రైట్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కి నేమింగ్ ఎలా ఇవ్వాలో మనం నెక్స్ట్ అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సైడ్స్ ని మనం ఎలా నేమింగ్ ఇవ్వాలో ఒకసారి నేర్చుకుందాం. సైడ్స్ నేమింగ్ ఇచ్చే ముందు ఫస్ట్ నేనైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే డ్రా చేయబోతున్నాను. ఓకే, సపోజ్ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది అనుకుందాం. ఒక నేమింగ్ అయితే ఇచ్చేసుకుందాం. మనం ABC అని నేమింగ్ అయితే ఇద్దాము. క్లియర్ గా చూసుకుంటే మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఒక 2 ఎక్యూట్ యాంగిల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి. నేను ఫస్ట్ యాంగిల్ ఏ ని తీసుకుంటాను. నేను యాంగిల్ ఏ ని రిఫర్ చేసుకుంటూ దాన్ని బేస్ చేసుకుంటూ దీని నుంచి నేను కంపేర్ చేయడానికి సైన్ ని ట్రై చేస్తాను. చూడండి, ఏకి నేను ఎదురుగా ఉన్న చూడండి ఆపోజిట్ లో ఉంది. సో ఏకి ఆపోజిట్ లో ఉన్న సైన్ ని నేను ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని అంటాను. ఓకే, రైట్? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటాను. మీరు క్లియర్ గా చూసుకుంటే బీసీ అనేది ఏబి అనే దాంతో చూడండి పర్పెండిక్యులర్ గా ఉంది. ఆ బీసీ అనే సైడ్ ఏబి అనే సైడ్ తో మనకి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి దీనిని బీసీని మనం పర్పెండిక్యులర్ అని కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, యాంగిల్ ఏకి పక్కనే ఉంది చూడండి, దీన్ని నేను adjacent side of యాంగిల్ ఏ అని తీసుకుంటాను. దీన్నే మనం బేస్ అని కూడా చెప్పచ్చు, బేస్, రైట్? అండ్ చూడండి, అండ్ రిమైనింగ్ సైడ్ ఒకటి ఉండిపోయింది. మనకి ఇదే లాంగెస్ట్ సైడ్ అవుతుంది. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో
అండ్ బిగ్గెస్ట్ మనకి రైట్ యాంగిలే. సో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడే మనకి లాంగెస్ట్ సైడ్ అవుతుంది. దానికి మనం హైపోటెనస్ అనుకుందాం. రైట్, హైపోటెనస్. రైట్, క్లియర్. అది చూడండి నేమింగ్ నేను ఇచ్చాను. ఫస్ట్ నేను ఒక యాంగిల్ అయితే నేను తీసుకున్నాను. 2 యాంగిల్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఒక యాంగిల్స్ అయితే చూస్ చేసుకున్నాను. సో దానికి ఆపోజిట్ గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అనుకున్నాను. అలానే అండ్ దాని పక్కనే ఉన్నదాన్ని ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఆపోజిట్ అనుకున్నాను, ఆపోజిట్ సైడ్ ని మనం ఎప్పుడు పర్పెండిక్యులర్ కింద తీసుకుంటాము అండ్ రిమైనింగ్ సైడ్ ని మనం బేస్ గా తీసుకుంటాము అండ్ లాంగెస్ట్ సైడ్ ని మనం హైపోటెనస్ అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం నేను ఏం తీసుకొని చెప్పాను. నెక్స్ట్ అలానే మనం సీని యూజ్ చేసుకుని కూడా మనం నేమింగ్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ సీని యూజ్ చేసుకుంటే చూడండి, ఆ సీకి మనకి ఆపోజిట్ గా ఏ సైడ్ అయితే ఉందో ఇది మనకి సీకి విత్ రిఫరెన్స్ టు ద సీ ఇది మనకి యాక్చువల్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అవుతుంది. అంటే ఇది మనకి పర్పెండిక్యులర్ అవుతుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అవుతుంది. అండ్ ఇది మనకి బేస్ అని చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో మనకి హైపోటెన్సస్, అది మనకి ఏ రిఫరెన్స్ యాంగిల్ అయినా మనకి హైపోటెన్సస్ ఎప్పుడు హైపోటెన్సస్ గానే ఉంటుంది. అది చూడండి ఒకసారి చెప్తాను నేను. అండ్ హియర్ ఏసీ ఏమవుతుంది మనకి హైపోటెనస్ అవుతుంది, హైపోటెనస్. అండ్ ఏబిని మనం ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని చెప్పొచ్చు. దీన్నే మనం బేస్ అని కూడా చెప్పచ్చు, బేస్. రైట్, అలానే మనకి బీసీ అంటే మనకి ఎలా చెప్పొచ్చు? బీసీ అంటే మనం ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. దీన్ని మనం పర్పెండిక్యులర్ అని చెప్పచ్చు. క్లియర్? రైట్. సో ఇలా అయితే మనం ఒక రైట్ ట్రయాంగిల్ కి ఆ నేమింగ్ అయితే మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అయితే మనం కొన్ని నేర్చుకుందాం. ఫస్ట్ నేనైతే ఒక రైట్ ట్రయాంగిల్ అయితే నేను డ్రా చేస్తాను. మళ్ళీ ఏబిసి అనుకుందాం దీన్ని. ఇది రైట్ యాంగిల్. ఇది ఎప్పుడైతే రైట్ యాంగిల్ అయిందో మనకి తెలుసు కదా, నేను యాంగిల్ ఏని రిఫర్ చేసుకుని నేను సైడ్స్ అయితే నేమింగ్ ఇస్తాను. ఇది మనకి పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏనే మనం పర్పెండిక్యులర్ అంటాము. అంటే ఆపోజిట్ సైడ్ నేను పర్పెండిక్యులర్ పి అని తీసుకుంటాను, పర్పెండిక్యులర్. అలానే ఇది ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ కాబట్టి దీన్ని బేస్ కింద తీసుకుంటాను. అండ్ హైపోటెన్సస్ అయితే నేను హెచ్ అని అయితే నేను తీసుకుంటాను. సరే, ఫస్ట్ మనం రేషియోస్ అయితే మనం నోట్ చేసుకుందాం. ఫస్ట్ రేషియో చూసుకుంటే సైన్ రేషియో. సైన్ రేషియో దీన్నే మనం సైన్ అంటాము. నేను బేసిక్ గా ఈ యాంగిల్ నేను థీటాతో రిఫర్ చేస్తాను. ఎందుకంటే బేసిక్ గా మనం యాంగిల్ ని థీటాతో రిఫర్ చేస్తాము. ఆ థీటాతోనే రిఫర్ చేయాలని రూల్ ఏం లేదు. ఏ బిసి ఏదైనా మనం వాడుకోవచ్చు. బట్ మాక్సిమం బేసిక్ గా మనం అయితే థీటాని యూజ్ చేస్తాం. అందుకే నేను ఆ సైన్ థీటా అని రాస్తాను. ఆ సైన్ థీటా అంటే ఏ రేషియో? సైన్ థీటా అంటే మనకి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై adjacent, I mean that hypotenuse, right? అంటే మనకి P by H అంటే P by H opposite by hypotenuse, opposite side of angle A by hypotenuse. And the next one is cos theta. Cos theta అంటే adjacent side of angle A by hypotenuse అంటే B by H, B by H. And next tan theta. Okay, tan theta తీసుకుంటే tan theta అంటే opposite side of angle A by adjacent side of angle A అంటే P by B అని మనం చెప్పచ్చు. యాక్చువల్లీ బేసిక్ గా మనకి 3 ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. అలానే ఈ 3కి 3 ఇన్వర్సెస్ అయితే మనకి ఉన్నాయి. అండ్ సైన్ కి ఇన్వర్స్ చూసుకుంటే ఒకసారి మనకి సైన్ కి ఇన్వర్స్ చూసుకుంటే మనకి కొసెకెన్ థీటా. ఓకే, కొసెకెన్ థీటా అంటే మనకి రివర్స్ హైపోటెన్సస్ బై ఆపోజిట్ అంటే హెచ్ బై పి వస్తుంది. అండ్ కాస్ట్ అలానే కాస్ట్ ఇన్వర్స్ తీసుకుంటే మనకి అండ్ కాస్ట్ ఇన్వర్స్ సెక్ థీటా. ఓకే, సెక్ థీటాకి మనకి ఏమొస్తుంది మనకి రైట్ రివర్స్ చేయండి అంటే హెచ్ బై బి అంటే హైపోటెన్సస్ బై బేస్.
అండ్ నెక్స్ట్ tan తీసుకుంటే మనకి tan కి ఇన్వర్స్ మనకి cot theta అవుతుంది. tan రేషియోకి ఇన్వర్స్ cot theta. ఆ cot theta అంటే మనం ఏమి రాసుకోవచ్చు, b/p అని మనం అయితే రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ రేషియోస్ని బేస్ చేసుకొని మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం మనం సాల్వ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. సో sin theta అంటే చూడండి p by perpendicular by hypotenuse and cos theta base by hypotenuse and tan theta అంటే perpendicular by base and sin కి inverse cosec theta and cosec theta అంటే hypotenuse by opposite, I mean that perpendicular, and sec theta అంటే hypotenuse by base and cot theta అంటే ఏం చెప్పొచ్చు మనం base by perpendicular. సో ఈ రేషియోని అయితే మనం గుర్తుపెట్టుకోవడానికి అంటే మనమైతే క్రియేట్ చేయలేదు, కొందరు అయితే క్రియేట్ చేశారు. దాన్ని ఒకసారి మనం చూద్దాం. రైట్, అదే మనకి పండిత్, బద్రి అండ్ ప్రసాద్. చూడండి ఎవరు, పండిత్, బద్రి అండ్ ప్రసాద్. వాళ్ళ ముగ్గురు హర్ హర్ బోల్ అని చెప్తున్నారు నాన్న, హర్ హర్ బోల్. రైట్, పండిత్, బద్రి, ప్రసాద్, హర్ హర్ బోల్. సో జస్ట్ ఇది రిమెంబర్ చేసుకోండి. ఈ సెంటెన్స్ రిమెంబర్ చేసుకుంటే మనకి మీరైతే రేషియోస్ అన్ని ఈజీగా పెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ p/h సైన్ and b/h cos, p/h, p/b tan. So same inverses cosecant, right? Sin inverse cosecant ante h/p and sec ante h/b and cot ante b/p అని మనం అయితే ఈజీగా మనం రిమెంబర్ చేసుకోవచ్చు. రైట్, సో ఒకసారి చూడండి, పండిత్, బద్రి, ప్రసాద్, హర్ హర్ బోల్. సో ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సైన్, కాస్, టాన్, SCT. రైట్, సైన్, కాస్, టాన్. ఇది సైన్, కాస్, టాన్. రైట్, సైన్, ఓకే, సైన్, అది కాస్, సైన్ థీటా, కాస్ థీటా అండ్ టాన్ థీటా. సో దీన్ని అయితే అప్సెట్ డౌన్ చేసుకుంటే మనకి కొసెకెన్, సెక్ అండ్ కాట్ కూడా మనకి వచ్చేస్తాయి. రైట్, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్. ఓకే, సో క్లియర్. రైట్, నౌ లెట్ us మూవ్ టు ద ఎక్సర్సైజ్. రైట్, ఎక్సర్సైజ్ లో మనం టోటల్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయకపోతున్నాం. మనం అయితే చూసేద్దామా. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC 8 centimeters, 15 centimeters and 17 centimeters are the lengths of AB, BC, CA respectively. Then find out sin A, cos A and tan A ని ఫైండ్ చేయమంటున్నాడు. సరే, నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే డ్రా చేసుకుంటాను ఫస్ట్ మనం. ఓకే, అండ్ దీన్నే మనం ABC అనుకుందాం. ఓకే, ABC రైట్ యాంగిల్ ఎట్ B. చూడండి, మనకి లెంత్ ఇచ్చాడు, AB లెంత్ ఇచ్చాడు 8 centimeters, అలానే BC కూడా ఇచ్చాడు 15 centimeters, అలానే AC కూడా ఇచ్చాడు 17 centimeters. సో 3 sides అయితే మనకి ఇచ్చేసాడు. మనల్ని ఏం ఫైండ్ చేయమన్నాడు, సైన్ ఏ ఫైండ్ చేయమన్నాడు. సైన్ ఏ అంటే చెప్పండి, సైన్ ఏ అంటే ఏంటి, మనకి ఏ అన్నాడు కాబట్టి సైన్ ఏ అని ఇచ్చాడు కాబట్టి మనం ఏని మనం రిఫర్ చేసుకోవాలి. ఏం రిఫరెన్స్ యాంగిల్ గా తీసుకోవాలి, లేదంటే విత్ రెస్పెక్ట్ టు ఏ మనం అయితే సైడ్ కి నేమింగ్ ఇచ్చుకోవాలి. అంటే ఏకి ఆపోజిట్ గా ఉంది కాబట్టి ఇది మనకి P అవుతుంది, అంటే పర్పెండిక్యులర్, అండ్ పక్కన ఉంది కాబట్టి హెడ్జెసెంట్ H అవుతుంది, ఐ మీన్ దట్ B అవుతుంది, ఇది హైపోటెన్సస్ H అవుతుంది. రైట్, కాబట్టి మనకి సైన్ ఏ అంటే P పర్పెండిక్యులర్ బై హైపోటెన్సస్. పర్పెండిక్యులర్ అంటే 15 centimeters by 17 centimeters. Centimeter can be cancelled, right? 15 by 17. Okay, sin ratio value 15 by 17. Next cos A ratio చూద్దాం. రైట్, cos A. cos A అంటే మనకి B/H, adjacent to the angle A by hypotenuse, అంటే B/H, B value 8 centimeters by H value 17 centimeters, 8 by 17. Right, and next tan A. Tan A, tan అంటే P/B, P/B, P perpendicular by base, perpendicular here 15 centimeters by 8 centimeters, 15 by 8. 15 by 8 is the tan ratio. చూడండి, చాలా ఈజీ. రైట్, మీరు సింపుల్ గా ఒక రైట్ ట్రయాంగిల్ అయితే
ఫస్ట్ మీరైతే డ్రా చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు అది చేసుకొని నీట్గా సైన్ రేషియో, కాస్ రేషియో అండ్ టాన్ రేషియో అయితే ఫైండ్ చేయాలి. రైట్, ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ PQR or PQ is equal 7 centimeters, QR is equal 25 centimeters, angle P is equal 90 respectively. Then find tan Q minus tan R. మనం చూడండి tan Q minus tan R we need to find out. ముందు నేను ఏం చేస్తానంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో రైట్ ట్రయాంగిల్ అయితే నేను డ్రా చేస్తాను. ఓకే, రైట్ ట్రయాంగిల్ చూడండి, యాంగిల్ P is equal 90 ఇచ్చాడు అంటే యాంగిల్ P ఇక్కడ నేను తీసుకుంటాను, PQR, right? And PQ is given 7 centimeters. PQ is given, it is 7 centimeters. And QR is given 25 centimeters. Here is the QR, right? 25 centimeters. Okay. PQ is given and QR is given. మనకి ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి బేస్ అనేది మిస్ అవుతుంది. సో పైథాగరస్ థియరం యూజ్ చేసుకొని ఫస్ట్ నేను బేస్ ఫైండ్ చేస్తాను. Pythagoras theorem, right? Using Pythagoras theorem. Okay, using Pythagoras theorem, RP square plus 7 centimeter square. I mean that 7 centimeter square is equals to 25 centimeter square. RP square plus 7 centimeter square nothing but 49 centimeter square. 25 centimeter square is equals to 625 centimeter square. 49 centimeter square ni nenu right side transpose chestanu. We will get like this: 25 centimeter square minus 49 centimeter square. RP square is equal 625 నుంచి 49 తీసేద్దాము. తీసేస్తే ఏమొస్తుంది చూడండి, 5 minus 15 minus 9 6 and here 11 minus 4 7 and 576 centimeter square. నా మనకు కావాల్సింది యాక్చువల్లీ RP, మరి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ని అదర్ సైడ్ పంపిస్తాను. ఎప్పుడైతే అదర్ సైడ్ నేను ట్రాన్స్పోజ్ చేస్తాను, స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. RP is equals, we get a square root of 576 centimeter square. RP is equals 500 centimeter square is nothing but, right, 24 centimeters. RP value అయితే వచ్చేసింది మనకి 24 centimeters. సరే, మనం 3 sides అయితే ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, మనకు కావాల్సింది tan Q minus tan R. Tan Q minus tan R. tan Q చూడండి, tan Q ఇది. సో tan Q అంటే ఆపోజిట్ బై adjacent, పర్పెండిక్యులర్ బై బేస్, కాబట్టి మనకి 24/7 మైనస్ అండ్ నెక్స్ట్ tan R. tan R అంటే చూడండి, R రిఫరెన్స్ యాంగిల్ తీసుకోవాలి అంటే దీనికి ఆపోజిట్ సైడ్ బై adjacent, అంటే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, అంటే 7/24. క్లియర్? LCM అయితే తీద్దాము. 7/24, సిన్స్ దేర్ ఇస్ నో కామన్ టేబుల్, వాటి ప్రొడక్ట్ మనకి LCM అవుతుంది. 7/24 టైమ్స్ 28 2 7 2s are 14 168 అయితే మనకి LCM అయింది. కాబట్టి మనం క్రాస్ మల్టిప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి కామన్ ఫ్యాక్టర్ అయితే లేదో మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. 24 టైమ్స్ ఆర్ 576 minus 7 times 49. Okay, and 576 minus 49 upon 168. 576 minus 49 అంటే చూడండి, 16 minus 9 7, right, and 6 minus 4 2 and 527/168. Okay, what we got? 527/168. Next problem. In a right triangle ABC with a right angle at B, in which A is equal to 24 units, B is equal to 25 units, and angle BAC is equal to theta, then find cos theta and tan theta అంటున్నాడు. సరే, మనం యాజ్ యూజువల్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ తో మనం రైట్ ట్రయాంగిల్ అయితే ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేద్దాం.
రైట్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు కాబట్టి ఏబిసి, అలానే రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు కాబట్టి ఇది మనకు ఒక రైట్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇస్ గివెన్ 24 యూనిట్స్. 24 యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి చూడండి ఏని నేను రైట్ ఏం తీసుకుందాం, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ థీటా ఇచ్చాడు, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ థీటా, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 24 యూనిట్స్, 24 యూనిట్స్ తీసుకుంటాను నేను. అలానే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 25 యూనిట్స్, 25 యూనిట్స్ రైట్. ఓకే, టూ సైడ్, ఒక సైడ్ ఒక హైపోటెన్సిస్ అయితే ఇచ్చాడు మనకి, ఇంకా ఒక సైడ్ అయితే లెఫ్ట్ అయింది, అంటే బేస్ అయితే తెలియదు. ఆ బేస్ అయితే మనం ఫైండ్ చేద్దాం పైథాగరస్ థీరం యూజ్ చేసుకుని. పైథాగరస్ థీరం యూజ్ చేసుకుంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ మనకి ఏసీ స్క్వేర్ అవుతుంది. ఏబి స్క్వేర్ వాల్యూ వి డోంట్ నో, బీసీ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు 24 యూనిట్ స్క్వేర్, 24 రాస్తాను నేను జస్ట్ సింపుల్ గా, ఎందుకంటే యూనిట్స్ లెవెల్ కాబట్టి. అండ్ ఏసీ స్క్వేర్ వాల్యూ 25 స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ 24 యూనిట్ స్క్వేర్ అంటే 24 స్క్వేర్ అంటే ఎంత అండి 576, 25 స్క్వేర్ అంటే 625, 576 ని ట్రాన్స్పోజ్ చేయండి. AB square is equals 625 minus 576. AB square is equals 49. 625 minus 576, 49. AB is equal to ఏమవుతుంది root 49 is nothing but 7, right? We got a 7 units. Okay, 7 units అయితే వచ్చేసింది. 3 sides అయితే మనం ఫైండ్ చేసుకున్నాం, అంటే హైపోటెన్సిస్, ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ తెలిసిపోయింది. ఇప్పుడు వాడు అడిగిన ఏంటో చూద్దాం. ఫస్ట్ కాస్ థీటా అంటే ఫైండ్ చేయమన్నాడు. మనం చూడండి కాస్ థీటా అంటే మనకు తెలుసు కదా, పి బై హెచ్ కదా, అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్సిస్, అంటే పి బై హెచ్, పి ఇస్ 24 బై 25, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ tan థీటా మనకు తెలుసు పి బై బి పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ మనకి 7 వస్తుంది అండ్ అవి 24 వస్తుంది, రైట్. క్యాన్సిలేషన్ అయితే ఏమీ లేదు కాబట్టి జస్ట్ ఇలా లీవ్ చేసేస్తే సరిపోతుంది, రైట్. చాలా ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఈ కాస్ ఏ ఇస్ ఈక్వల్ 12/13, దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ టాన్ ఏ ఫైండ్ చేయమన్నాడు. అంటే కాస్ ఏ రేషియో ఇచ్చాడు, మళ్ళీ సైన్ ఏ అండ్ టాన్ ఏ రేషియో ఫైండ్ చేయమంటున్నాడు. ఫస్ట్ నేను ఒక రైట్ ట్రయాంగిల్ అయితే డ్రా చేస్తాను. ఓకే, నేమింగ్ అయితే ఏమి ఇచ్చుకోను, రైట్. కాస్ ఏ ఇచ్చాడు చూడండి, ఫస్ట్ వాడు మనకి ఇచ్చింది చూద్దాం. కాస్ ఏ ఇస్ ఈక్వల్స్ 12/13. కాస్ ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కాస్ ఏ ఇది చూడండి, ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్, ఇది హైపోటెన్సిస్. కాబట్టి కాస్ ఏ ఏమవుతుంది, బేస్ బై హెచ్ అంటే బి బై హెచ్, అంటే బి బై హెచ్ ఇస్ ఈక్వల్ 12/13 ఈస్ గివెన్. కాబట్టి మనం ఏమనుకోవాలంటే లెట్ బి ఈజ్ ఈక్వల్స్ 12K అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ 13K. ఓకే, కాబట్టి ఇది ఏమవుతుంది మనకి బి ఈజ్ ఈక్వల్ 12K అవుతుంది, ఇది మనకి 13K అవుతుంది. ఇది 12K, ఇది 13K. సో K అని ఎందుకు అనుకోవాలంటే మనకి ఇచ్చింది రేషియో, అంటే ఇవి 12 యొక్క మల్టిపుల్స్ అవుతాయి ఈ సైడ్స్, అంతేగాని ఎగ్జాక్ట్ గా 12 అవ్వాలని రూల్ అయితే ఏం లేదు. కాబట్టి మనం సంథింగ్ ఈస్ బీయింగ్ మల్టిప్లై, రైట్. సంథింగ్ మనకి క్యాన్సిల్ అయిపోతేనే రేషియో వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా 12/3 అంటే 12/13 అంటే ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్స్ ఆఫ్ ఎ సైడ్స్ అయితే ఏమి కాదు. ఒక సంథింగ్ ఏదో ఒక నెంబర్ క్యాన్సిల్ అయిపోతే మనకి వచ్చింది కదా, ఫైనల్ గా వచ్చింది. కాబట్టి సంథింగ్ మల్టిపుల్ ఏదో ఉండే ఉంటుంది, ఆ మల్టిపుల్ నేను K అనుకున్నాను, అందుకే ఇది 12K, ఇది 13K అనుకోవాలి. పైథాగరస్ థీరం అయితే యూజ్ చేసేస్తాను నేను. ఎప్పుడైతే పైథాగరస్ థీరం యూజ్ చేస్తానో నాకు ఆపోజిట్ సైడ్ అంటే పర్పెండిక్యులర్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం, రైట్. పర్పెండిక్యులర్ అంటే పీ స్క్వేర్ కావాలి, పీ స్క్వేర్ ప్లస్
12k whole square is equals 13k square, 13k whole square. Side square plus side square is equal to hypotenuse square. ఇది సైడ్ కాబట్టి p square, ఇది సైడ్ కాబట్టి 12k whole square is equal 13k whole square. p square is equal 12 square అంటే you know that 144k square. 13 square అంటే 169k square. ట్రాన్స్పోజ్ చేసేద్దాం. 169k square మైనస్ 144k square అవుతుంది. p square is equals 169 నుంచి 144 సబ్స్ట్రాక్ట్ చేద్దాం. ఆ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 9 minus 4 అంటే 5 వస్తుంది, అండ్ 6 minus 4 అంటే 2 వస్తుంది, అంటే 25k square వచ్చింది. అంటే p is equal square root of 25k square, అంటే మనకి p వాల్యూ ఏమొచ్చింది 25k. అంటే మనకి పర్పెండిక్యులర్ మనకి 25 అంటే 5k, రైట్? మనకి 5k అయితే వచ్చింది, అంటే పర్పెండిక్యులర్ 5k వచ్చేసింది. సరే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి 3 సైడ్స్ వచ్చేసాయో మనం రేషియోస్ అయితే ఫైండ్ చేద్దాం. మనకు కావాల్సింది ఫస్ట్ సైన్ ఏ. ఆ సైన్ ఏ అంటే తెలుసు కదా మనకి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్సస్ p by h, అంటే 5k by 13k, kk can be cancelled, 5 by 13. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది tan a. tan a అంటే p by b, పర్పెండిక్యులర్ బై బేస్, కాబట్టి మనకి 5k by 12k, kk can cancel, 5 by 12 అయితే మనకి వస్తుంది, రైట్? Is it clear or not? Okay, like this we can find the sine and tan ratio when one ratio is given. Okay, ఈ రేషియో ఎప్పుడైతే ఇచ్చినప్పుడు మనం అదర్ రేషియోస్ ని ఈ విధంగా మనం ఆ k and 12k అనుకుని అదర్ సైన్ ఫైండ్ చేసుకుని రేషియోస్ అయితే ఫైండ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 3 tan a is equal to 4, then find sin a and cos a. ఇది కూడా మనం యాజ్ లైక్ యాజ్ ఫోర్త్ ప్రాబ్లం లానే చేస్తాము, చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా. ఫస్ట్ నేను ఇచ్చిన హింట్ అయితే తీసుకుంటాను. వాడు 3 tan a is equal to 4 అని ఇచ్చాడు. tan a is equals 3 నేను అదర్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాను, అంటే 4/3 అవుతుంది. మనకి తెలుసు tan a అంటే ఓకే, మనకి తెలుసు tan a అంటే పర్పెండిక్యులర్ బై బేస్, అంటే p by b is equals 4/3 అవుతుంది. కాబట్టి నేను లెట్ p is equal to 4k and b is equal to 3k అనుకుంటాను. p is equal to 4k and base is equal to 3k అనుకుంటాను. కాబట్టి p ఇది మనకి 4k అవుతుంది అండ్ బేస్ అనేది 3k అవుతుంది. ఇంకా మనకు కావాల్సింది హైపోటెన్సస్. హైపోటెనస్ మనం ఫైండ్ చేసేద్దాం. హైపోటెనస్ ఫైండ్ చేయడం కోసం మళ్ళీ నేను పైథాగరస్ థియరం అయితే అప్లై చేస్తాను ఇక్కడ. ఓకే, హైపోటెన్సస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్, బేస్ అంటే మనకు తెలుసు 3k హోల్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ అంటే 4k హోల్ స్క్వేర్. h square is equals 3 square is nothing but 9k square, 4 square is nothing but 16k square, and 9k square 16k square యాడ్ చేస్తే మనకి 25k square వస్తుంది. అప్పుడు h is equal ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25k square, అంటే h ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ 25 అంటే మనకి 5, రూట్ k square అంటే k. మనకి హైపోటెన్సస్ కూడా వచ్చింది, హైపోటెనస్ కూడా మనకి 5k వచ్చింది. సో 3 సైడ్స్ అయితే తెలిసిపోయినాయి. మనం ఇప్పుడు వాడికి అడిగిన దాన్ని ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాం. సైన్ ఏ అడిగాడు ఫస్ట్. ఎప్పుడైతే సైన్ ఏ అడిగాడో, సైన్ ఏ అంటే p by h, పర్పెండిక్యులర్ బై హైపోటెనస్, పర్పెండిక్యులర్ 4k and hypotenuse 5k, kk cancel, we get a 4/5. Next, cos a. Cos a is nothing but base by h, and b by h. b by h అంటే 3k by 5k, kk can be cancelled, 3/5. Like this. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ABC
and triangle XYZ. If angle A is equal to angle A and angle X are acute angles such that cos A is equal to cos X, then show that angle A is equal to angle X. అంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయంట. ఆ 2 ట్రయాంగిల్స్ నేను డ్రా చేస్తాను చూడండి. ఒకటి ABC అన్నాడు, ఒకటి XYZ అన్నాడు. ABC అండ్ XYZ. ఇందులో యాంగిల్ ఏ యాంగిల్ ఎక్స్ చూడండి, ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ అంట. ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ అండ్ సచ్ దట్ కాస్ ఏ ఇస్ ఈక్వల్ కాస్ ఎక్స్ అవుతుందంట. అంటే కాస్ ఏ రేషియో ఎంత ఉంటుందో కాస్ ఎక్స్ రేషియో కూడా అంతే ఈక్వల్ ఉంటుంది. అండ్ షో దట్ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ యాంగిల్ ఎక్స్, యాంగిల్ ఏ యాంగిల్ ఎక్స్ మనకి ఈక్వల్ అని చూపించమంటున్నాడు. దీన్ని చూపించడం కోసం నేనేం చేస్తానంటే ఈ 2 ట్రయాంగిల్స్ అని నేను సిమిలర్ అని చూపిస్తాను. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో మనకి కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ యాంగిల్ ఎక్స్ అని చూపించవచ్చు. మరి క్వశ్చన్ ఏంటంటే ఈ 2 ట్రయాంగిల్స్ ని సిమిలర్ అని ఎలా చూపించాలి? ఐ మీన్ దట్ కరెస్పాండింగ్ సైడ్స్ ఎప్పుడైతే మనకి సేమ్ రేషియోలో ఉన్నాయో ఈ 2 ట్రయాంగిల్స్ మనం సిమిలర్ అని చెప్పొచ్చు. దానికోసం నేను ఫస్ట్ వాడు ఇచ్చిన హింట్ ని యూజ్ చేస్తాను. అంటే కాస్ ఏ ఇస్ ఈక్వల్స్ కాస్ ఎక్స్ అని ఒకటి ఇచ్చాడు. కాస్ ఏ ఏంటో నేను రాయడానికి ట్రై చేస్తాను. కాస్ ఏ అంటే తెలుసు కదా, బేస్ బై హైపోటెన్సస్, అంటే ఏబి బై ఏసి. అలానే కాస్ ఎక్స్ అంటే XY బై XZ, XY బై XZ. ఓకే, నేను జస్ట్ ప్లేసెస్ అయితే చేంజ్ చేస్తాను. ఈ ఎక్స్ ఐ మీన్ దట్ XY ని నేను ఇక్కడ తీసుకొస్తాను, ఏసీని ఇక్కడ తీసుకెళ్తాను. అంటే ఏబి బై XY ఇజ్ ఈక్వల్స్ ఏసీ బై XZ అవుతుంది. దీన్ని నేను 1 అనుకుంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే చూడండి ఈ రేషియో వచ్చాను కదా మనకి, అంటే కాస్ ఏ ఇజ్ ఈక్వల్ కాస్ ఎక్స్, అంటే ఏబి బై ఏసీ ఇజ్ ఈక్వల్ XY బై XZ వచ్చింది కదా. దీనిని ఒక కాన్స్టెంట్ కే కి ఈక్వల్ చేస్తాను. అంటే ఏబి బై ఏసీ ఇజ్ ఈక్వల్స్ XY బై XZ ఇజ్ ఈక్వల్స్ కే అనుకుంటాను. రైట్, సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏబి బై XY వచ్చింది ఆల్రెడీ, ఏబి బై XY వచ్చేసింది. అలానే ఏసీ బై XZ అంటే ఏసీ బై XZ, అంటే ఈ 2 సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి. అంటే ఇంకా రిమైనింగ్ ఏముంది బీసీ అండ్ XZ, ఇది కూడా మనకి సేమ్ రేషియోలో ఉందని చూపిస్తే సరిపోతుంది. కాబట్టి నేను ఆ 2 సైడ్స్ ని తీసుకుంటాను. అంటే బీసీ బై YZ ని తీసుకుంటాను. బీసీ బై YZ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి బీసీ ఈ ట్రయాంగిల్ లో చూడండి మనకి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ ఏసీ స్క్వేర్ అవుతుంది. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ హైపోటెన్సస్ స్క్వేర్. పైథాగరస్ థీరం అయితే యూజ్ చేశాను నేను. ఓకే, పైథాగరస్ థీరం యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి నేను మనకి కావాల్సింది బీసీ వాల్యూ, కాబట్టి ముందు ఏబి స్క్వేర్ ని అవతలవైపు పంపిస్తాను. అంటే బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మనకి ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అవుతుంది. ఫర్ బీసీ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అవుతుంది. రైట్, సో దాన్ని నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. సేమ్ సిమిలర్లీ నేను ఇక్కడ కూడా నేను YZ వాల్యూని ఫైండ్ చేస్తాను. ఇదే విధంగా సేమ్ YZ ఏమవుతుంది చూడండి. అదే వేళ మనం YZ ఎలా రాయొచ్చు, అంటే XZ స్క్వేర్ అంటే హైపోటెన్సస్ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ అని రాసుకోవచ్చు. సిమిలర్లీ అదే విధంగా అనమాట. సేమ్ ఇక్కడ ఏం చేశాను అదే సేమ్ అలానే. కాబట్టి ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. ఓకే, క్లియర్? రైట్, నా చూడండి నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఇక్కడ రాద్దాం నెక్స్ట్ స్టెప్. ఏసీ స్క్వేర్ యాజ్ ఈజ్ గా నేను రాస్తాను. చూడండి ఏబి స్క్వేర్డ్, చూడండి నేను ఇక్కడ దీన్ని యూజ్ చేస్తాను. ఈ 3 థింగ్స్ ఈ కేకి ఈక్వల్ కాబట్టి ఈ 2 థింగ్స్ ఈక్వల్. అంటే ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ కే అవుతుంది. అంటే ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్స్ కే, కాబట్టి నేను ఏసీని అసలు పంపిస్తాను. అంటే మనకి ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ కే ఏసీ, రెండు వైపులా స్క్వేర్ చేయండి. అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, కే స్క్వేర్ ఏసీ స్క్వేర్ అవుతుంది. అంటే ఏబి స్క్వేర్ ప్లేస్ లో మనం
కే స్క్వేర్ ఏసీ స్క్వేర్ రిప్లేస్ చేస్తాను. ఓకే, xz స్క్వేర్ మైనస్ ఇదే మిడిల్లో xy. చూడండి xy అంటే xz ఇంటూ k అంటే xy స్క్వేర్ ఏమవుతుంది, xz స్క్వేర్ k స్క్వేర్ అంటే ఇక్కడ k స్క్వేర్ xz స్క్వేర్ రాస్తాను. అంటే ఇదే మోడల్ సేమ్ అదే విధంగా. నా చూడండి ఈ రెండింటిలో మనకి ఏసీ స్క్వేర్ కామన్ గా కనిపిస్తుంది. అంటే ఏసీ స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఏమవుతుంది 1 మైనస్ కే స్క్వేర్ వస్తుంది. అలానే కింద కూడా మనకి ఎగ్జాక్ట్ కామన్ వస్తుంది. ఎగ్జాక్ట్ కామన్ తీస్తే మనకి 1 మైనస్ కే స్క్వేర్ అనేది మిగిలింది. సరే ఇప్పుడు నేను చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ అంటే ఏసీ, అది యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాను 1 మైనస్ కే స్క్వేర్. ఎగ్జాక్ట్ స్క్వేర్ కామన్ తీసాను అంటే ఎగ్జాక్ట్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్, మిగతాది యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తాను. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఏసీ బై ఎగ్జాక్ట్. ఏసీ బై ఎగ్జాక్ట్ అంటే మనకు వచ్చింది ఏంటో ఒకసారి చూద్దాం. మన ఫైనల్ ఏమొచ్చింది, బీసీ బై వైజెడ్ ఇజ్ ఈక్వల్ ఏమొచ్చింది మనకి ఏసీ బై ఎగ్జాక్ట్ వచ్చింది. దీన్ని నేను 2 అనుకుంటాను. ఇది 1 ఇది 2. సో చూడండి మనకి 1 and 2 నుంచి ఫ్రమ్ 1 and 2 AB by XY is equals to AC by XZ. చూడండి AC by XZ మనం ఈక్వల్స్ టు BC by YZ అంటే మనం దీన్ని ఈక్వల్స్ టు BC by YZ అని కూడా రాసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు AB by XY, AC by XZ, BC by YZ. చూసారా 3 sides కరస్పాండింగ్ 3 sides సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అని చెప్పొచ్చు. అంటే దేర్ఫోర్ మనం ఏమైనా చెప్పొచ్చు, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోయినాయో మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి, యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్స్ యాంగిల్ ఎక్స్, రైట్. అప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలంతే. ఓకే, cot theta is equal to 7/8. Then evaluate 1 plus sin theta, 1 minus sin theta whole by 1 plus cos theta into 1 minus cos theta. సో అలానే 1 plus sin theta whole by cos theta అని మనం వాల్యూలు అయితే ఫైండ్ చేయాలి. చూద్దాం ఫస్ట్ మనకి ఇచ్చింది చూద్దాం. మనకి ఇచ్చింది ఏంటంటే మనకి cot theta ఇచ్చాడు. cot theta is equal 7/8 అని ఇచ్చాడు. ఒక ట్రయాంగిల్ అయితే డ్రా చేసుకుందాం, రైట్ ట్రయాంగిల్, ఒక థీటా అనుకుందాం. cot theta is equal 7/8 ఇచ్చాడు కాబట్టి మనకి cot theta అంటే తెలుసు కదా, దట్ బేస్ బై పర్పెండిక్యులర్ అంటే బేస్ బై పర్పెండిక్యులర్ ఇస్ ఈక్వల్ 7/8. కాబట్టి లెట్ b is equal 7k అండ్ p is equals 8k అనుకుందాం. అంటే ఇది 7k అవుతుంది, ఇది మనకి 8k అవుతుంది. 7k 8k కాబట్టి మనకి హైపోటెన్యూస్ ఫైండ్ చేసేద్దాం పైథాగరస్ థియరం యూజ్ చేసి. అంటే మనకి ఎలా వస్తుంది, ఏమొస్తుంది అంటే 7k హోల్ స్క్వేర్ ప్లస్ 8k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ మనకి హెచ్ స్క్వేర్ వస్తుంది. 7 స్క్వేర్ అంటే 49k స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 64k స్క్వేర్ ఇస్ ఈక్వల్ హెచ్ స్క్వేర్. 49 ప్లస్ 64 యాడ్ చేసేద్దాం. 9 ప్లస్ 4 13 1 అంటే 111 k స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ హెచ్ స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ నిషేడ్ పంపించండి. 113 k స్క్వేర్ ఇస్ ఈక్వల్ హెచ్. కాబట్టి మనకి ఏమొస్తుంది 113 k ఇస్ ఈక్వల్ హెచ్ వచ్చింది. అంటే హైపోటెనస్ వచ్చేసింది. అంతే హైపోటెనస్ √113k, రైట్. సో 3 సైడ్స్ అయితే తెలిసిపోయినాయి మనకి. సరే మనం ఇప్పుడు చేసేద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. అది చూడండి మనకి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కనిపిస్తుంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే మనం ఎలా రాసుకోవచ్చు, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అండ్ ఇది కూడా చూడండి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఇది కూడా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఆ 1 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1. సైన్ స్క్వేర్ థీటా
చూడండి సైన్ స్క్వేర్ థీటా, సైన్ అంటే చూడండి సైన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్సస్, అంటే మనకి ఏమొస్తుంది 8k బై రూట్ 113k హోల్ స్క్వేర్ బై, ఇక్కడ కూడా చూడండి మనకి ఏమొస్తుంది 1 స్క్వేర్ అంటే 1, కాస్ స్క్వేర్ అంటే adjacent b by h, b by h, b by h అంటే చూడండి b by h అంటే మనకి 7k బై రూట్ 113k హోల్ స్క్వేర్ వస్తుంది. 1 మైనస్ 8 స్క్వేర్ అంటే 64k స్క్వేర్, కేకే క్యాన్సిల్ కాబట్టి వదిలేయండి. అండ్ రూట్ 13 హోల్ స్క్వేర్ అంటే రూట్ 39 హోల్ బై, కేకే క్యాన్సిల్, 7 స్క్వేర్ అంటే 49, రూట్ 13 హోల్ స్క్వేర్ అంటే 113. ఎల్సిఎం తీసేద్దాం. 113 మైనస్ 64 బై 113 హోల్ బై, ఇక్కడ కూడా సేమే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాడమే. 113 ఇంటూ 1 113 మైనస్ 49 బై 113. Denominator cancel, right? 113 minus 64, 13 నుంచి 4 తీస్తే 9 ఉంటుంది, అండ్ 10 నుంచి 6 తీస్తే 4, 49 బై, ఇక్కడ కూడా చూడండి మనకి 13 నుంచి 9 తీస్తే 4 ఉంటుంది, అండ్ 10 మైనస్ 4 6, ఓకే 49 బై 64 అయితే మనకు వచ్చింది. నెక్స్ట్ 1 ప్లస్ సైన్ థీటా వాల్యూ కూడా ఫైండ్ చేసేద్దాం. నెక్స్ట్ చూడండి 1 ప్లస్ సైన్ థీటా అంటే మనం ఏం చెప్పచ్చు, p బై హెచ్ అంటే 8k బై రూట్ 113k అపాన్ కాస్ థీటా అంటే ఏం చెప్పచ్చు మనం 7k బై రూట్ 113k. కేకే క్యాన్సిల్ రైట్, క్రాస్ మల్టిప్లై చేసేయండి. రూట్ 113 ప్లస్ 8 బై రూట్ 113 హోల్ బై 7 బై రూట్ 113, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ వాట్ లెఫ్ట్, రూట్ 113 ప్లస్ 8 బై 7 ఈస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ వెళ్ళిపోదాం. ఓకే ఇంకా లాస్ట్ వన్ చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి, ఇఫ్ tan a is equal to root 3, then find the value of sin a cos a plus cos k sin c. అలానే cos a cos c మైనస్ sin a sin c వాల్యూ అయితే ఫైండ్ చేయాలి. సో యాజ్ యూజువల్ గా మనకి ఇచ్చింది తీసుకుందాం. హింట్ మనకి ఇచ్చింది tan a is equals root 3 అని ఇచ్చాడు. రూట్ 3 మనం రూట్ 3 బై 1 అని రాసుకోవచ్చు. మరి tan a అంటే మనకి తెలుసు p బై b అని, p బై b is equal రూట్ 3 బై 1, కాబట్టి లెట్ p is equal నేను రూట్ 3k అనుకుంటాను, అండ్ b is equals 1k అంటే k అనుకుంటాను. ఒక పిక్చర్ అయితే డ్రా చేస్తాను. ఓకే ఏ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ ఏ తీసుకుంటాను, రిఫరెన్స్ యాంగిల్. ఇది p అవుతుంది, ఇది h b అవుతుంది, ఇది h. p మనకి ఇచ్చింది ఏంటంటే రూట్ 3k, అలానే b అంటే మనకి k. కాబట్టి నేను హైపోటెనస్ ఫైండ్ చేస్తాను. అంటే k స్క్వేర్ ప్లస్ రూట్ 3k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ h స్క్వేర్ అవుతుంది. k స్క్వేర్ ప్లస్ రూట్ 3 అంటే 3k స్క్వేర్ అవుతుంది ఇజ్ ఈక్వల్ h స్క్వేర్. k స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ ఏమవుతుంది 4k స్క్వేర్ అవుతుంది h స్క్వేర్. మనకు కావాల్సింది హైపోటెనస్ కాబట్టి స్క్వేర్ ఇన్ సైడ్ పంపిస్తాం, స్క్వేర్ రూట్ అవుతుంది 4k స్క్వేర్ ఇజ్ ఈక్వల్ h, అంటే 2k ఇజ్ ఈక్వల్స్ h అవుతుంది. మనకి h అయితే వచ్చేసింది, హైపోటెనస్ వచ్చేసింది, హైపోటెనస్ మనకి 2k. సరే మనం ఫస్ట్ చూద్దాం ఏం ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ sin a cos c, మనం ఫైండ్ చేయాల్సింది sin a cos c ప్లస్ cos a sin c. sin a చూద్దాం రైట్. sin a అంటే p బై h, p బై h అంటే రూట్ 3k బై 2k, అంటే cos c అంటే b బై h అంటే k బై 2k ప్లస్ cos a అంటే సారీ cos c అన్నాడు, sin a అంటే సరిపోయింది. cos c అన్నాడు కాబట్టి cos c
అంటే ఏబిసి తీసుకుందాం మనం. ఏబిసి ట్రయాంగిల్. ఏబిసి ట్రయాంగిల్ అంటే మనకి ఇక్కడ సి అనేది ఇక్కడ వస్తుంది. సి అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి దీని రెఫరెన్స్ లో చూసుకోవాలి మనం. అప్పటి కాస్ ఏమవుతుంది మనకి ఎడ్జసెంట్ బై హైపోటెన్సస్. అంటే ఇది మనకి బి అవుతుంది, ఇది హెచ్ అవుతుంది. అంటే √3k/2k అవుతుంది. అండ్ నెక్స్ట్ కాస్ ఏ చూద్దాం. కాస్ ఏ అంటే k/2k. అండ్ సైన్ సి అంటే మళ్ళీ చూడండి ఇక్కడ రావాలి రిఫరెన్స్. సైన్ సి అంటే సైన్ అంటే ఆపోజిట్, అంటే p/h. ఇది p అవుతుంది, ఈ యాంగిల్ కి ఇది p అవుతుంది, అంటే k/2k. రైట్. k క్యాన్సిల్స్, రైట్. కేల్ క్యాన్సిల్ చేసేద్దాం మనం. ఇంకా √3 హోల్ స్క్వేర్. 2 × 2 4, 1 × 1 1, 2 2s are 4. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకా మనకి ఎల్సిఎం 4 అవుతుంది, అంటే 3 + 1 అంటే 4/4. we get a 1 ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ వన్. అలానే దీన్ని కూడా మనం చెక్ చేద్దాం. సో దాన్ని చెక్ చేద్దాం. ఎక్కడ చెక్ చేద్దాం? ఇక్కడ చేసేద్దామా? సో కిందైతే చేసేద్దాం. సెకండ్ వన్ కాస్ ఏ అంటే చూడండి, కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్సస్, అంటే k/2k. కాస్ సి అన్నాడు కాబట్టి ఇక్కడ ఎడ్జసెంట్ బై హైపోటెన్సస్ అంటే √3k/2k మైనస్ సైన్ ఏ. సైన్ ఏ అంటే p/h అంటే √3k/2k. సైన్ సి అన్నాడు కాబట్టి ఎడ్జసెంట్ సైన్ సి అంటే ఆపోజిట్ బై హైపోటెన్సస్ అంటే k/2k. ఓకే, చూడండి ఇది మనకి ఏమవుతుంది, కేకే క్యాన్సిల్, రైట్. కేల్ తీసేద్దాం. ఇంకా మనకి √3/4, ఇక్కడ కూడా √3/4 అంటే క్యాన్సిల్, రైట్, 0. ఓకే, లైక్ దట్ వీ హ్యావ్ టు డూ దట్. ఓకే, మనమైతే ఎక్సర్సైజ్ 1 అయితే ఫినిష్ చేసేసాము. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. ఐ మీన్ దట్ మై ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చుంటే ప్లీజ్ subscribe my channel, like and share and support me. Thank you very much for watching. Okay, see you soon with the part 2.